వీక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి మే మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే సప్తమ స్థానంలోకి శుక్రబుధులు వస్తూ ఉన్నారు. సప్తమ స్థానంలోకి 15వ తారీఖు దాటాక మే నెలలో రవి వస్తూ ఉన్నారు. అలాగే ప్రధానమైనటువంటి బలం ఈ రాశి వారికి చాలా కాలం తర్వాత ఈ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు యోగించబోతూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. మీరు గమనించండి. కుజుడు ఈ రాశి వారికి యోగించి ఎన్నో నెలలు అయిపోయింది. దాదాపుగా 6, 7 నెలల పైనే అయిపోయింది. అటువంటి కుజుడు ఈ రాశి వారికి ఈ మాసంలో 6వ స్థానంలోకి వస్తూ ఉన్నారు. ఇదేం మామూలు విషయం కాదు. ఎందుకంటే త్రిషష్ట లాభ స్థానాలు, వీటిని త్రిషాఢయాలు అంటారు. త్రిషట్ ఆయములు, అలాగే ఉపచయ స్థానం అని కూడా పేరు. అటువంటి ఉపచయ స్థానంలో త్రిషఢాయాల్లో పాపగ్రహం ఎప్పుడైతే సంచారం చేస్తూ ఉంటుందో అది గొప్ప యోగ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మాసంలో మొదటి 15 రోజులు కూడా ఈ రాశి వారికి రవి బలం ఉన్నది. అలాగే ఈ మాసం ప్రారంభంలోనే బుధ బలం ఉన్నది. అలాగే మాసం 12వ తారీఖు దాటిన తర్వాత నుండి చివరి వరకు కూడా కుజబలం ఉన్నది. అంటే గత మాసాలతోటి పోల్చుకుంటే ఈ మే నెల వృశ్చిక రాశి వారికి అత్యద్భుతమైనటువంటి మాసంగానే చెప్పవచ్చు. మీరు గమనిస్తే 1వ తారీఖు నుండి 15 వరకు రవి యోగిస్తారు. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం. అలాగే రవి మారిపోతూ సప్తమంలోకి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భంలో కుజుడు పట్టుకుంటున్నారు, కుజుడు యోగిస్తున్నారు. మరి దీనివల్ల ఏమవుతుంది? 6వ స్థానమందు పాపగ్రహ సంపత్తి ధాన్య లాభో, వస్త్ర లాభో, ధన లాభో, యశస్తథా అన్నారు. అంటే యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు. గతం నుండి చాలా కష్టపడుతూ దేనికోసమైతే మీరు శ్రమ చేస్తూ ఉన్నారో దాని తాలూకు ప్రతిఫలాన్ని పొందేటువంటి మాసం. అలాగే ధాన్యలాభో, ధనలాభో, వస్త్రలాభో, యశస్తథ అన్నాడు. అంటే ఆర్థిక లాభాన్ని పొందవలసి పరిస్థితులు, ఉద్యోగ లాభాన్ని పొందవలసినటువంటి పరిస్థితులు, ధన లాభాన్ని, ధాన్య లాభాన్ని పొందేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అక్కడ కుజుడు గాని, రవి గాని చాలా గొప్ప యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అంటే సంతానాన్ని అభివృద్ధి చెందించుకోవడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. ఆయన మీ రాస్యాధిపతి. అలాగే ఆరోగ్యం అభివృద్ధి చెందాలి అన్నా షష్ఠ స్థానమందు కుజుడు కావాలి. అంటే గతంలో ఏదో అనారోగ్య సమస్య వచ్చింది, ఏదో ఆపరేషన్లు జరిగాయి, దాని నుండి రికవరీ అవ్వాలి అన్నా కూడా కుజుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. ఆయన త్వరితగతిన మీరు రికవరీ అవ్వడానికి చాలా గొప్పగా ఉపయోగపడతాడు. అలాగే నష్టపోయినటువంటి ధనాన్ని, ద్రవ్యాన్ని తిరిగి సంపాదించడానికి కూడా కుజుడు చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటారు. మానసిక ప్రశాంతతని పెంపొందించడంలో కుజుడు చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటారు. అలాగే రోడ్డు మీదకు వచ్చేయకుండా, అంటే మనకుండేటువంటి అప్పులకి గానీ, మనం గతంలో చేసినటువంటి తప్పిదాలకు గానీ, ఏవైతే మన ఆర్థిక పరిస్థితులలో వచ్చినటువంటి వ్యత్యాసాల ద్వారా మనం బయటపడిపోయేటువంటి పరిస్థితులున్నాయో, అలా పడకుండా కుజుడు కాపాడుతూ ఉంటారు. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం కుజుడు. ఆర్థిక సహాయాన్ని అందిస్తారు కుజుడు. వాక్పటుత్వాన్ని కలగజేస్తాడు. అంటే ఏమీ లేని చోట నోరుంటే తలకాస్తుందంటారే, అలా ఏమీ లేని చోట మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ మాట ఉపయోగపడేలా చేస్తాడు. అలాగే భూ సంబంధమైనటువంటి లావాదేవీలు, ఏమంటే మాకున్న అప్పులకి, మాకున్న ల్యాండ్ అమ్ముడైతే మాకు పరిస్థితులు సద్దుమణుగుతాయి, ఆ భూమి అమ్ముడవ్వట్లేదు, ఆ ఇల్లు వెళ్ళట్లేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఈ భూ సంబంధమైనటువంటి లావాదేవీలు ముందుకెళ్ళేలా చేస్తారు కుజుడు. ఇలా మీకు అప్పు పుట్టేలా చేస్తాడు. అప్పు తీర్చగలిగేటువంటి స్థితిని తీసుకెళ్తాడు. ఈ రకంగా కుజగ్రహం, రవిగ్రహం, శుక్రగ్రహం, బుధగ్రహం ఈ 4తో పాటుగా చంద్రుడు కూడా వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో యోగిస్తూ ఉన్నారు కాబట్టి ఇది చాలా గొప్ప మాసము. మా ఏప్రిల్, మార్చిలతో కూడా పోల్చుకుంటే ఈ నెలలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలున్నాయి. ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధిలో ఉండడానికి, ఆరోగ్యం సహకరించడానికి, ఐశ్వర్యంతోటి జీవితాన్ని సాగించడానికి అన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది గొప్ప అవకాశము. వృశ్చిక రాశి వారు ఈ నెలను వదిలిపెట్టకూడదు. ఏదైనా ముఖ్యమైనటువంటి అన్నీ ఉంటే ఈ నెలలో ప్రారంభం చేసుకొని ముందుకెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడా కూడా బద్ధకించి గాని, లేదా వాయిదా వేసుకొని గాని వదిలిపెట్టుకోకూడదు పనులన్నీ. ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మాసంలో మరి గురుడు అష్టమంలో ఉన్నారు. అర్ధాష్టమ రాహువు ఉన్నారు. పంచమంలో శని ఉన్నారు. బుద్ధి వక్రగతి పట్టకుండా, అంటే చెడు వ్యసనాల జోలికి,
చెడ్డ సావాసాల జోలికి వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికై రుద్ర కవచాన్ని పారాయణం చేయండి. ప్రతిరోజు వీలుంటే రుద్ర కవచం. లేదంటే మా వల్ల అంత చదవడం అవ్వట్లేదు అనుకున్నప్పుడు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం, లేదంటే అది దొరకలేదు అనుకున్నప్పుడు శివుడి అష్టోత్తరం చదివేసుకుంటూ ఉండండి ప్రతిరోజు. 108 నామాలు ప్రతిరోజు పొద్దున్న, సాయంత్రం ఎవరైతే జపం చేస్తారో వృశ్చిక రాశి వారు, వారికి ఎటువంటి అనర్ధహేతువులు కూడా కనబడవు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.